హలో, హాయ్, వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్తి అండ్ నాతో ఉన్నారు ఇవాళ డాక్టర్ పూజిత గారు. హలో మ్యామ్, బాగున్నారా? Hi, Pradipti garu. I'm good. How are you? ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ ప్రాస్పర్ విత్ ప్రదీప్తి. ఇవాల్టి షో హెల్త్ బజ్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో థ్యాంక్స్ టు దెమ్ బికాజ్ మనం ఇలా ఆన్లైన్ లో వర్చువల్ గా కలవడానికి వాళ్ళు కారణమైనందుకు. అండ్ True. I'm excited, I'm so close to this topic, especially girls, menstruation, puberty. ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టమైన టాపిక్. సో Correct. excited to know so many things from you today. So much, yeah, it's pleasure talking about, and it's to be frank, it's time to talk about that. Even I was like waiting to educate people, whoever comes to my cabin. But thanks to High9 and to you all too, that at least I could help little more people through you guys. So Yeah. let's really give them a good thing, which relieves all the mothers. The stress has Yes. to be relieved. See, I'm also mother for 8 years old girl. సో ఐ నో ద Right. పెయిన్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. యూపీలో ఈ రోజుల్లో 12 to 13 years కి మెనార్కి వచ్చారు అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఐమ్ హ్యాపీ. సో yes, Right. yeah, Right. this is in the right Absolutely. age. But the Yeah. least age I have seen is almost 8 years, which is really bothering. She's such a chutku girl. She doesn't know anything. Innocent come. Please go It's ahead. really tough. అంటే ఆ పాప అంటే ఒక 7-8 ఇయర్స్ పాప కంటే కూడా ఫస్ట్ మదర్ కి ట్రామా ఎక్కువ ఉంటుంది. దట్స్ వాట్ ఐ సా. వి True. హ్యావ్ దిస్ కమ్యూనిటీ కాల్ తెలుగు మామ్స్ నెట్వర్క్. అందులో నియర్లీ 30,000 మదర్స్ ఉన్నారు. సో there are so many queries that come in the community. అండర్ ఆర్మ్స్ లో హెయిర్ వస్తుంది, ప్యూబిక్ హెయిర్ వస్తుంది. హౌ టు అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? భయపడాలా? నేను Analysis. రెడీగా ఉండాలా? ఎడ్యుకేట్ చేయాలా? అసలు ఎలా ఎడ్యుకేట్ చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని Right. వస్తుంటాయి. సో వాట్ ఈస్ అంటే ఇప్పుడు డెఫినిషన్ అయితే పోయింది. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ అ గర్ల్ టు గెట్ ఇంటూ మెన్స్ట్రుయేషన్ అనేది Yeah. లైన్స్ అంటే పోయినాయి, it's like బౌండరీస్. కరెక్ట్. సో సో వే టు స్టార్ట్. దీన్ని మనం అబౌట్ యా ప్యూబర్టీ అని అంటాం వీటిని. See, first thing is the thing which is going to start is puberty, which is followed by menarche. సో ప్యూబర్టీకి డెఫినేషన్ అనేది ఎస్ మీరు అన్నట్టుగా ఇట్ వాజ్ లిటిల్ డిస్ట్రప్టెడ్, బట్ వీ క్యాన్ సే ఇట్ హ్యాస్ టు బి ఇన్ దాట్ ఓన్లీ. 8 to 13 years is called as normal, but always 9 is always safer side. సో చేంజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్సెప్ట్ తెలిస్తే మదర్స్ కి చాలా యూజ్ అవుతుంది. సో దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఎ వర్డ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ అసలు ఫస్ట్ గర్ల్ 7-8 years కి వచ్చేసారు అని అంటే ఆల్ ద మదర్స్ షుడ్ సీ ఓన్లీ బేసిక్ థింగ్స్. బేసిక్ థింగ్స్ ఇస్ ఫస్ట్ ఈజ్ పర్సనాలిటీ. ఇప్పుడు నార్మల్ లీన్ గా గుడ్ హెల్దీ గర్ల్ ఉన్నప్పుడు వెయిట్ సడన్ గా ఏమన్నా ఇంక్రీజ్ అవుతున్నారా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ గుడ్ గ్రోత్ స్పర్ట్ అంటే పర్ ఇయర్. ఇప్పుడు జనరలీ మనం ఇప్పుడు వ్యాక్సినేషన్స్ కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఫస్ట్ ఒక గ్రోత్ చార్ట్ చూస్తూ ఉంటాం. ఇన్ దట్ గ్రోత్ చార్ట్ ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ హైట్ లైక్ 7 centimeters వరకు వెళ్ళిపోతున్నారు, యూజువలీ ఇట్ హ్యాస్ టు బి 2 to 5 centimeters is normal for young children. So in case if it is more than 7 centimeters perfectly, then it has to be a little alarming thing for us. So we should be alert. So we have to be little proactive in acting on it. సెకండ్ థింగ్, గర్ల్ కి 7-8 years అప్పుడే జనరల్లీ ఒకవేళ కనుక బ్రెస్ట్ బడ్డింగ్ కనిపిస్తూ ఉంటాయి. సో మనం డ్రెస్ చేస్తున్నప్పుడు మామూలుగా బ్రెస్ట్ బడ్డింగ్ కనిపిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఒక 3 to 4 months వాళ్ళ డైట్ లో స్ట్రిక్ట్ గా ఉండాలి. డైట్ లో స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళని వెయిట్ తగ్గించాలి. సి బ్రెస్ట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫ్యాట్. సో ఈవెన్ ఫర్ ద చిల్డ్రన్ ఇట్ క్యాన్ బి అ ఫ్యాట్ ఇంక్లూజన్స్. సో ఒక్కొక్కసారి ఏంటి వాళ్ళు వెయిట్ పట్టి ఆ బ్రెస్ట్ బడ్డింగ్స్ కనిపిస్తుందా ఆర్ ఇట్ ఈస్ ఎ రియల్ బడ్డింగ్ అని తెలియటానికి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది మదర్స్ కి. సో ఆ కన్ఫ్యూజన్ పోవటానికి ఫస్ట్ లెట్ us కంట్రోల్ ద డైట్. సో ఆల్ ఫ్యాటీ ఫుడ్స్ ని కంట్రోల్ చేసి వీ హ్యావ్ టు కంట్రోల్ ప్రాపర్ గా వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఇంక్రీజ్ చేసుకొని డైలీ వాళ్ళకి ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు సరదాగా చెప్పాలంటే ఐ గివ్ మై డాటర్ ఆల్సో చిప్స్. షీ ఈస్ ఆల్సో హ్యావింగ్ దట్ హ్యాబిట్. But I ask her to go for 9 rounds, go down, finish your exercise, come back, then only I'll give you chips and cheptanu. It's indirectly, there is no other option for me being a mother. So I need to balance here as a mother as well as a doctor. So exercises encourage chesi, analyze whether that breast is decreasing because of exercises or not. So first is growth spurt, next is breast budding. Ee rendu manaki first indications la kanipistayi. Second thing is hair. First ee renditni ignore chesastam because we think that baby is chubby. So second thing is you have to see about hairs. Either in the first thing is usually underarms or pubic hair. Even 1 or 2 scares and spares ga vachina hair also, it is a warning sign for us. So ee moodu signs kanipiste we have to be little alert. Yes, this is something happening. If this happens at 9 years, then
ఏదైనా సరే అంటే బేసిక్‌గా బ్రెస్ట్ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆర్ వెనెవర్ వి సీ దిస్ కైండ్ ఆఫ్ సింప్టమ్స్ విత్ హెయిర్ ఆర్ ఎనీథింగ్, డెఫినెట్లీ వితిన్ 2.5 years we are expecting the menarche. So this is puberty changes have started, that is ఓకే. hormonal changes and physical growth has started. సో హార్మోన్స్ ని చూడటానికి వాట్ ఎవర్ దట్ చేంజెస్ అంటే ఫస్ట్ సైకిల్ చూడటానికి 2 years 2.5 years లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఓకే. అనలైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ స్టార్టెడ్ ఎట్ 6 years ఓన్లీ, it is 2.5 years, that is 8 and a half. So it is not a healthy age. So we have రైట్. to be little alert. So from రైట్. now, if you ask me personally, we have to be careful. From 6th year itself, we need to observe our girl child. రైట్. రైట్. చాలా టఫ్. మదర్స్‌కి చాలా టఫ్. Yeah, I know. It's not so easy because we keep thinking, yes, good growth is there. We keep thinking that fat ఏ కదా. ఈ రకంగా మనం ఇగ్నోర్ చేస్తా ఉంటాం, which is not good. రైట్. 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 అంటే ఏదో అంటారు కదా! తర్వాత బాధపడే కంటే ముందలే జాగ్రత్త పడడం బెటర్ అంటారు కదా! దట్స్ ఆల్వేస్ Exactly. So we need to start observing from 6 years itself, because nowadays we are seeing 8 years girls also coming with puberty. So which is, I mean, puberty and menarche. First onset of the cycle ni menarche అని అంటాం. First ఓకే. cycle వచ్చేదాన్ని. So there is a ఓకే. change in this. Puberty వేరు, menarche వేరు. Puberty is the starting of the hormones. Menarche is the starting of the menstrual cycle. So ఈ changes we have to be little careful. రైట్. That's రైట్. ఓకే. సో సమ్‌టైమ్స్ వి కాంట్ అవాయిడ్. అంటే మనం ఎంత చేసినా కూడా అవ్వాల్సింది అయిపోతుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఓకే. సో అలాంటి అప్పుడు ఎలా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి? ఎలా మదర్ ఇంపాక్ట్ తట్టుకొని ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? Yeah. See, I do accept. So maybe first we'll try to finish this scientifically, Pradipti garu, because Sure. ఒక point, important point ఒకటి చెప్తాను. First thing is, see, scientifically ఈ changes చూడాలి అని నేను ఎందుకు చెప్పాను అని అంటే, once the cycle menarche was started, no doctor can help. We have to accept the changes. Right. So ఈ రోజుల్లో if you see endocrinologist developments కానివ్వండి, either normal endocrinologist or pediatric endocrinologist, they are ready to help this kind of children. So Okay. they can help. Ready in the sense they can help the children. So why we should miss the luxury of postponing the menarches and proper growth and at least 5 to 6 centimeters growth మనం చూడగలము అని అనుకున్నప్పుడు, it's better to seek the help, start the injections prior, never get scared about them, because నేను ఎప్పుడు నా పేషెంట్స్ కూడా ఒకటే చెప్తా, if something is going wrong in your body, correct it. And take the tablets. Don't get scared about the treatment. I just have a doubt here. Maybe I'm not. అంటే నాకు అర్థం కాలేదు. అంటే పీరియడ్స్ రాకుండా డిలే చేయడానికి మెడిసిన్స్ అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. మెనార్కీని డిలే చేద్దాం. ఇప్పుడు ప్యూబర్టీ చేంజెస్ హార్మోన్స్ కనిపించినాయి. కనిపించిన తర్వాత 2 years కి we are going into menarche. So why can't we act immediately when you are seeing that pivotal changes? So let's act immediately. So అవి మీరు చేంజెస్ చూస్తున్నప్పుడు go and have a consultation with the doctor to confirm, yes, these are the changes. And why can't we postpone the periods, onset of the periods? So onset ni అది హెల్దీయేనా? Yes, that's what I'm saying. When something is going wrong, why can't we correct with medications? So it is absolutely safe. It is, see, why ఇప్పుడు మనకి 8 years వచ్చేసింది అనుకోండి. We are seeing the decrease in height. We are seeing the bone maturity is being extra. And we are seeing the psychological changes for that kid. Psychological stress పాపం వాళ్ళకి. Of course for the whole family. It's not only for the girl. Correct. Right? వాళ్ళు embarrass feel అవటం కంటే, వాళ్ళ హార్మోనల్ చేంజెస్ ముందు రావటం కంటే, why can't we little proactively active and take the medications which are absolutely natural injections, natural product. అంటే మన హార్మోన్స్ అనేవి మన బాడీలో natural, right? Why can't we take them properly and just postpone the menarche? So అది కొంచెం postpone చేయగలిగితే, definitely there will be an increase in the growth. Maturity కొంచెం delay అవుతుంది. It will be definitely a huge psychological support for both, either for the children or for the mother. Then yes, that is more important for everyone. So why can't we choose an anta? See, it's not everybody is going into this precocious puberty, right? It's becoming little rare. Rare in the sense nowadays 9 to 10 years is becoming common. So ప్రతి 9 to 10 years ని నేను postpone చేయమని అన్ను. But less than 9 years, why can't we proactively act? మీకు 7 years కే కనిపిస్తున్నాయి చేంజెస్ అన్నప్పుడు. ఎందుకు ఇది అంటే ఐఎమ్ లిజనింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫ్రాంక్లీ టెల్లింగ్. కాబట్టి ఐ రియలీ డోంట్ నో. ఓకే. అలానే మేబీ ఆ రీజన్ మేబీ we are not aware of such things can be done.
Yes, that's Yeah. that's the main motto what we are discussing today. Because పాపం Right. తెలీదు అండ్ హార్మోన్స్ అనగానే ఒక చిన్న భయం వచ్చేస్తది. సో Hmm. హార్మోన్స్ అనగానే వై వీ హ్యావ్ టు గివ్ అన్నట్టుగా అనుకుంటారు. బట్ నా సజెషన్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ డిసీజ్, ఫర్ ఎనీథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్, లెట్ ఇట్ బి ఈ రోజు మనం ఇచ్చే జిఎన్ఆర్హెచ్ హార్మోన్సే కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ ఇచ్చే పిల్స్ కానివ్వండి, ఏజ్ ప్రకారం, సేఫ్టీ ప్రకారం, అకార్డింగ్ టు యువర్ డిసీజ్ తీసుకోవడంలో తప్పు లేదు. The first Right. thing what I want. But it is not universal for everyone. I'm not asking every girl to go ahead. But if Correct. you observe very early, at least 6 to 7 years kanaka kanipiste, let's take the suggestion. Let's take this, Right. go and have a visit with the doctor. Go and meet Right. an endocrinologist. So because let us analyze whether this is puberty or not. In case if it is yes, pubertal changes has already started, why can't we postpone? And which is, Right. it's a luxury for everybody, I definitely say. So కొంచెం precocious puberties ని, I know, I totally agree, this is artificial, it's unhappy thing, but at least try to protect. ఇప్పుడు ఒక్కసారి మెనార్కీ వచ్చిన తర్వాత we can't go back. That's the only thing I have to say. In Right. case, see, mother ki already 8 years, I have seen mother and daughter. Hmm. Mother already tanu పుట్టినప్పుడు she already got menarche at 9, just 9 reached. But our Okay. time lo, maybe she was about my generation. At that Mhm. generation, it was around 13 years. Hmm. So it is Correct. definitely pre. Correct. వాళ్ళ daughter ki, she was alert. I really appreciated her. So definitely I can help this girl. మీకు Right. అర్థమైంది కదా. So we can protect her. So Right. అలాంటి changes కి why can't we go ahead? సో Right. నెక్స్ట్ థింగ్ మీరు అడిగిన గుడ్ క్వశ్చన్ ఇస్, ఫస్ట్ థింగ్ ఎవరైనా సరే ఇవన్నీ వచ్చినప్పుడు డాక్టర్ ఐ డోంట్ వాంట్ టు గో టిల్ దాట్, వాట్ షుడ్ ఐ డూ అని అడుగుతారు. దట్ వాజ్ అ అవును. బేసిక్ థింగ్. సో అవును. ఫస్ట్ థింగ్, ఇన్ కేస్ ఆ ప్యూబర్టీ అవి వచ్చే ముందు కానీ చేసినా కానీ కొన్ని అన్ఎవిటబుల్ ఇన్స్టెన్సెస్ అయితే జరిగిపోతున్నాయి. వన్ ఈజ్, అవును. సింపుల్ థింగ్ ఈజ్ కెమికల్స్. ఇప్పుడు మామూలుగా ప్యూబర్టీస్ వచ్చేటప్పుడు 2 థింగ్స్ ఉంటాయి మనకి. ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఎ వర్డ్ ఆర్ ఫినిష్ ఆఫ్ దట్ టిపికల్ నాలెడ్జ్ అబౌట్ గివింగ్ దెమ్. సో మనకేంటంటే ప్రికాషియస్ ప్యూబర్టీస్ అని అంటే ముందు వచ్చే ప్యూబర్టీస్ 9 ఇయర్స్ Correct. లోపు వచ్చేటప్పుడు దేర్ విల్ బి 2 రీజన్స్. ఒకటి ఐదర్ డిసీజ్ ఉంటుంది ఆర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. Right. డిసీజెస్ లో సెంట్రల్ యాక్టింగ్ కూడా ఉంటాయి, మనకి బ్రెయిన్ లో ట్యూమర్స్. Mhm. అండ్ పుట్టినప్పుడు హైడ్రోకెఫాలస్ అంటే పెద్ద తలతో పుడతారు కొంతమంది, నీరున్న తలతో అంటారు. సో Mhm. హైడ్రోకెఫాలస్ కానీ, ఆర్ ఏదైనా ఇంజరీస్, యాక్సిడెంట్స్ అయినప్పుడు మన బ్రెయిన్ లో ఒక పిట్యూటరీ స్టాక్ కి కనుక తగిలితే, సో ఒక హార్మోన్ ప్రాపర్ గా హార్మోన్ రిలీజ్ చేసే గ్లాండ్ కనుక అక్కడ తగిలితే, దెన్ Right. ఇట్ విల్ బి లైక్ అలాంటి వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. వాటిని కరెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇస్ Right. దాట్. సెకండ్ థింగ్ ఈస్ గర్ల్స్ లో సెంటర్ అంటే ఆర్గాన్స్, మనకుండే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ లైక్ ఓవరీస్, Mhm. వాటిలో యూట్రసెస్ లో ఓవరీస్ లో సిస్టల్ కానీ, ఓవరీస్ లో ట్యూమర్స్ ఉన్నా కానీ ఇవే జరుగుతూ ఉంటాయి. సో Right. ప్యూబర్టీ స్టార్ట్ అవ్వగానే స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ థింగ్. మనకి నాలెడ్జ్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మోస్ట్ కామన్ అండ్ సింపుల్ థింగ్ ఈజ్ థైరాయిడ్. సో థైరాయిడ్ Mhm. స్క్రీనింగ్ డిలే చేసినా కానీ అదే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో Okay. ఫస్ట్ థింగ్ ఈజ్ అసలు ఫస్ట్ ఎందుకు వచ్చింది అనేది చూసుకోవాలి. Right. The other thing what we are going to do is hormones Mhm. అనేది కాక మనం ప్రివెంట్ చేయడానికి చేసే లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ ఆర్ వెరీ కామన్. Right. మన అందరికీ తెలిసిందే, దేర్ ఇస్ నథింగ్ న్యూ. Physical Plastic. exercise. Yeah. ప్లాస్టిక్, మనం యూజ్ చేసే ప్లాస్టిక్స్. సెకండ్, బేబీ, నేను ఇప్పుడే మీకు ఇండైరెక్ట్ గా చెప్పాను, ఎక్సర్సైజెస్ వాళ్ళని అసలు లావ్ అవ్వనివ్వకూడదు. సో బేసిక్ గా వాళ్ళు లావ్ అవ్వకుండా, ఎందుకంటే మనం ఆడుకొని పెరిగాం, బట్ ఈ రోజు పిల్లలు ఆడుకోవట్లేదు. దే ఆర్ బికమింగ్ సెడెంటరీ బికాస్ ఆఫ్ దేర్ మొబైల్స్. సో Correct. ఫస్ట్ ఎంకరేజ్ దెమ్ ఫర్ అవుట్డోర్ ఇది. దాని తర్వాత మన కెమికల్స్ ఎక్స్పోజర్ తగ్గించేసేయాలి, విచ్ ఇస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ నవ్ డేస్. సో ఫస్ట్ ఓపిక రాగానే అందరూ పాలు మాన్పించేసాను డాక్టర్, అయినా త్వరగా వచ్చేసింది అని అంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద మిల్క్. చూజ్ ఆర్గానిక్, చూజ్ చేసుకోండి, ఆర్గానిక్ చూజ్ చేయండి. కానీ అది ప్యాక్ చేసే మిల్క్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయలేకపోతున్నాం. Correct. సో విచ్ ఇస్ బికమింగ్ వెరీ కామన్. సెకండ్ ఈజ్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్. సో థమ్స్ అప్స్ అయినా కానివ్వండి, పెస్టిసైడ్స్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీథింగ్. డ్రింక్స్ ఆర్ బీయింగ్ ప్యాక్డ్ ఇన్ ది బాటిల్స్. Plastic. సో Yeah. ఏదైనా కొంచెం ప్లాస్టిక్స్ ని అవాయిడ్ చేయడం అనేది బెటర్. సో ఇప్పుడు అందరికీ తెలిసిందే, వీఆర్ చూసింగ్ కాపర్ బాటిల్స్, వీఆర్ చూసింగ్ Yeah. ఎవ్రీథింగ్, గ్లాస్ Glass. బాటిల్స్, ఎవ్రీథింగ్. Yeah. సో ఆల్టర్నేట్స్ చూసుకోవటం, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్. Junk food is becoming a big, huge thing. All preservatives will be having their own chemicals. I don't want to complicate you guys by mentioning all the chemicals. అవును. అవును. మీకు ఒకటి మాత్రం ఈ బీపీఎఫ్ ఫ్రీ అని మాత్రం చూస్తూ ఉంటాం.
సో అవును. అవి ఏమన్నా దొరకగలిగితే తీసుకోవచ్చు. బికాస్ కరెక్ట్. దిస్ ఆల్ causes the receptors to release the estrogen hormone. So going కరెక్ట్. to be very కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్. సో సో okay, we have taken all these measures, but still the girl entered into, you know, పీరియడ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడు ఎలా కేర్ తీసుకోవాలి? చాలామంది పక్కన కూర్చో, యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూనో యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్, ఎంతకు ఎగరకు, పొట్ట నొప్పి, నడు నొప్పి, కాలు నొప్పులు, యూనో దీస్ ఆర్ వెరీ వెరీ కామన్. సో అలాంటప్పుడు అసలు అంటే పిల్లలకేం తెలీదు. పిల్లలకి బావుంటే వాళ్ళు గెంతుతారు అంతే. దే ఆర్ కిడ్స్, యూనో. ట్రూ. సో సో అసలు ఆడపిల్లల్ని ఆపొచ్చా? ఆపాలా? ఆ టైంలో ఆడకుండా ఉండాలా? ఆ టైంలో అంటే నా కూతురుంది. బావుందంటే ఇంక గెంతేస్తుంది, ఆడేస్తుంది. అది మ్యాచ్‌లు గూడా ఆడేస్తుంది, క్రికెట్ మ్యాచ్‌లు. సో వి డోంట్ స్టాప్ హర్ బేసికల్లీ. 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ నుంచుంటుంది, ఆడేస్తుంది, వచ్చి కొలాప్స్. షీ గెట్స్ కొలాప్స్డ్. సో, యూ నో ఇట్స్ ఓకే అనిపిస్తుంది మాకు. అంటే యాస్ లాంగ్ యాస్ షీ ఈస్ ఏబుల్ టు మేనేజ్. సో, అసలు పేరెంట్స్ ఎలా ఆలోచించాలి? ఎలౌ చేయాలా పిల్లల్ని? డెలికేట్‌గా చూడాలా? See, first 1 year, definitely it's a challenging thing for everyone. హ్మ్. ఫస్ట్ 1 ఇయర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా అవుతూ ఉంటాయి. ఫస్ట్ చూడాల్సింది ఎలాంటిది అనంటే ఫస్ట్ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్. ఎమోషనల్ అండ్ ట్రైనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రైట్. ఎనీహో వి యూజువల్లీ ఈ రోజుల్లో అందరు పేరెంట్స్ గర్ల్స్ కి 9 ఇయర్స్ రాగానే దే కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్. నాట్ ఓన్లీ వి, అట్లీస్ట్ స్కూల్స్ ఆర్ ఆల్సో హెల్పింగ్ అస్. యాహ్! స్కూల్స్ యాహ్! కూడా అన్ని నీట్ గా మనల్ని హెల్ప్ చేస్తున్నాయి. ఫస్ట్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళకి హైజీనిక్ గా ఎలా చేయాలని ఫస్ట్ నేర్పించాలి. కరెక్ట్. First thing is how to use their pads, how frequently they have to use the pads, and not to have any rashes, and కొంచెం కాటన్ ప్యాంటీస్ కి వాటికి అలవాటు చేయటం, అండ్ ఇలాంటి కనుక కొంచెం స్టార్ట్ చేసేసుకొని ఆ పర్టికులర్ టైంలో ఇఫ్ ఇవన్నీ మనం డిసిప్లైన్డ్ గా చేసేస్తే రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ ప్లేస్. సో రైట్. ఆ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటివి అంటే మనకి జనరల్ గా ఇప్పుడు కొంచెం ఆ టైంలో స్కూల్కి వెళ్ళకుండా ఉండరు. సో దే షుడ్ నో హౌ టు చేంజ్ ఇన్ ద స్కూల్. సో ఎవ్రీ 4 అవర్స్ వాళ్ళకి అంత ఫ్రీక్వెంట్ గా రాదు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇప్పుడు దొరికే అవైలబుల్ ప్యాంటీస్ కి వాట్ ఎవర్ ద ప్యాడ్స్ కి ఎవ్రీ 6 అవర్స్ కి మార్చుకునేటట్టుగా ప్లాన్ చేసుకొని వాళ్ళకి అక్కడ చేసింది చేయటం. ఫస్ట్ హెల్ప్ ఈజ్ లైక్ హౌ టు మేనేజ్ దెమ్సెల్స్ అనేది ఫస్ట్ Correct. ఇంపార్టెంట్. ఇండైరెక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లైక్ ఫస్ట్ ఎడ్యుకేట్ దెమ్ హౌ టు మేనేజ్ దెమ్సెల్స్ అండ్ Correct. టెల్ దెమ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ న్యాచురల్ and everybody is going to face it. It's nothing new or nothing to feel embarrassed. Their hormones also will make them little aggressive and reacting in every small things. Second thing, వాళ్ళది నన్ను అడిగితే respect your child అని అంటారు. Whatever they want to do, allow them to do. That's what we are seeing everywhere. Respect them in the sense if they really want to go to the school because of a second day period, third day period, don't stop them. Let them do whatever they want. Let them go for the sports if they really want to. దానికోసం మనం ఏం చేయాలి అనేది ప్లాన్ చేయాలి. ఇన్ కేస్ స్పోర్ట్స్ ఉన్నాయి అని అంటే కనుక లెట్ హెర్ గో హెడ్, లెట్స్ గివ్ హెర్ లిటిల్ మోర్ ఎక్స్ట్రా ప్యాడెడ్ ఆర్ సంథింగ్. అంతే తప్ప డోంట్ స్టాప్ దెమ్ బికాస్ డెఫినెట్లీ దే ఫీల్ వెరీ లో. దిస్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్. సో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ డాటర్, షీ వాజ్ ఆల్సో లైక్, I don't want this stupid thing, auntie. Why I have to face all these things? Why these boys are not facing? ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది దానికి. So I అందరూ went to అంతేనేమో. her. అందరూ It's అంతేనేమో. common. Yeah. They all had that feeling like why I have to Why stop? women? Yeah. Yes, why I have to get stopped? I don't want to. I want to go to the school. It's been 12 days. Amma is not sending me to the school. And I was like, nothing, darling. This is your first one because you don't know. So how to manage? Just learn quickly in this. Next cycle, nobody is going to stop you. Who is going to stop you? Am I getting stopped from doing work? So I'm going. So it's a little kind of emotional thing what they have to give it to Yeah. them. You know, my daughter, 10 and a half ki, she got period. I was outside and I was like crying. You know, I called my husband and I was like crying. She's just a baby, you know, she's just born like 10 years back. I was like crying. I came home, she ate, mama gave something, she ate and she's like jumping like this. I asked her, I'm like, what? What is this? She said, అమ్మమ్మ మీరు టెన్షన్ పడకండి, యూనో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే నా బాడీ పార్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి కదా, మీరే చెప్పారు కదా పని చేస్తున్నాయని. ఐఎమ్ లైక్ అమ్మా థ్యాంక్ గాడ్, రిలీవ్డ్. ఆఫ్ కోర్స్ ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ ద వే వి యాజ్ అ మదర్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద కిడ్స్ అని Correct. అనిపించింది.
సో బేసిక్ గా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే యాజ్ ఎ మదర్స్ వీ హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అవర్ సెల్ఫ్ అనిపిస్తుంది True. బికాస్ True, true. బీయింగ్ సో ఓవర్ కేరింగ్ టు దెమ్ సో దిస్ థింగ్ సో ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఇన్ గర్ల్స్ లైఫ్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్ యాజ్ ఎ టీచింగ్ మనకు కూడా ఒక లెసన్ లాగా అనిపిస్తుంది. So we Absolutely. have to counsel ourselves. First thing is like mother has to be so strong so that it indirectly makes the daughter also strong. So mother first, this is normal dear, this is okay, you can handle it and chepte nothing will happen. They also will take it lightly. Yeah. కూర్చో ఇక్కడే కూర్చో ఇక్కడ నుంచి లెక్కకూడదు ఇదే చాప్ మీద ఉండాలి. టు బి ఫ్రాంక్ ఐ షుడ్ అప్రిషియేట్ మై మామ్. ఐ స్లెప్ట్ ఆన్ మై బెడ్ for Right. my first cycle. Nothing. It was a typical village I was born. Nothing was there. So really our generation lone ఆవిడ అలా ఉన్నారు అని అంటే we should learn from them also. It's like nothing. It's a physiological thing. You should go ahead. See, it's all depending upon your condition. Ante. Only Right. thing as a doctor I say is don't neglect medical issues. So Right. only thing is psychological support can be given. మనం స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళకి అది న్యాచురల్ అని చెప్పి మనం న్యాచురల్ గా వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే దే వోంట్ ఫీల్ లైక్ సంథింగ్ వియర్డ్ Burden. Yeah. బియర్డ్ ఆర్ బర్డెన్డ్ ఆర్ ఎనీథింగ్. సో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు. ఈవెన్ దే కెన్ ఎడ్యుకేట్ దర్ ఫ్రెండ్స్ ఆల్సో అట్లీస్ట్. Absolutely. యా సో బేసిక్ గా నేను అందరికీ అదే చెప్తాను. సో యూ ఎడ్యుకేట్ యువర్ డాటర్, దే విల్ బి ఆల్రెడీ బీయింగ్ ఎడ్యుకేటెడ్ బై దేర్ ఫ్రెండ్స్ విచ్ మేక్స్ అవర్ జాబ్ ఈజీ. సో Yeah. బేసిక్ గా ఆ టైం వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఇఫ్ షీ వాజ్ ద ఫస్ట్ ఇన్ ద గ్యాంగ్ అని అనుకుంటే నథింగ్ టు ఫీల్ బ్యాడ్. సో కౌన్సిల్ దెమ్ ప్రాపర్లీ, టెల్ దెమ్ హౌ టు హ్యాండిల్ ఇట్, హౌ టు బి స్మార్ట్ ఎనఫ్ విత్ దట్. ఒక్కటి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్తాం. కరెక్ట్. మ్యామ్ ఇప్పుడు చూస్తూ ఉంటే థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ట్రబుల్స్, ఓవర్ వెయిట్ ఇలాంటివన్నీ చాలా చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈజ్ ఇట్ రిలేటెడ్ టు పీరియడ్స్, మెన్స్ట్రుయేషన్ అండ్ ఆల్ దట్? అబ్సల్యూట్లీ నాట్. బట్ ప్రికాషన్స్ ప్యూబర్టీకి మనం ఏదైతే రీజన్స్ అనుకుంటున్నామో దానికి ఒక చైన్ అండి పీసీఓడి. సో ఇన్ కేస్ ఎందుకు చైన్ అంటున్నానంటే ఫస్ట్ థింగ్ మనం యాజ్ ద రీజన్స్ ఎలా అయితే అనుకున్నామో ద చబ్బీ బేబీస్ విల్ గెట్ ఫస్ట్ మెన్స్ట్రుయేషన్స్ అని, ద సేమ్ వే చబ్బీ బేబీస్ విల్ గెట్ ద పీసీఓడీస్ ఆల్సో ఎర్లీ. సో ప్రికాషన్స్ ప్యూబర్టీ వస్తే పీసీఓడీస్ వస్తాయి అని కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్ చేంజెస్. అదే గర్ల్స్ కనుక నార్మల్ గా ప్రాపర్ గా లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళకి పీసీఓడీస్ క్యాన్ బి ఇరాడికేటెడ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. In case if something is weird happening, then we are there to help them. That's a different, but their job. నేను ఎప్పుడు కూడా PCODs ఒకటే చెప్తా, 50% I'll be doing, 50% you do your job. That 50% is like, otherwise it cannot be 100%. So don't Right. expect me to do 100%. I can't do in PCOD because అలా చెప్తేనే అర్థం అవుతుంది. So Correct. even I give some pills and all, they'll be so happy that 3 months. Again, they keep on asking, which is not good. They have their own Correct. side effects. Treat Correct. yourself అని చెప్తాను. So Correct. treating yourself should start not only from here. It should start from almost 8 years nunche start cheyali. Then Right. art basic thing is physical exercise. And I don't know how we read in our days. ఇంతకంటే ఎక్కువ చదివాం, ఇంతకంటే ఎక్కువ డ్యూరేషన్ చదివాం. బట్ దిస్ కిడ్స్ ఆర్ బికమింగ్ మోర్ పియర్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. Correct. స్టడీస్ ప్రెషర్ అనేది కూడా ఎక్కువైపోతుంది. ఐ క్లియర్లీ డోంట్ నో. ఈవెన్ నా ఓపీలో చూసిన అరే ఎందుకురా ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు, మేము చదివాం, జస్ట్ బీ నార్మల్. నేను డాక్టర్ ని, నేను లాస్ట్ ఎంఎస్ అప్పుడు ఐ రెడ్ ఆల్మోస్ట్ 16 hours. అంత స్ట్రెస్ మాకు ఎవరికి లేదు. వై యూ గైస్ True, true. నాకు తెలిసి మనది కూడా ఫాల్ట్ ఉందండి. వీఆర్ ఆల్సో పాంపరింగ్ ఆర్ కిడ్స్. True, true. లాస్ట్ జనరేషన్స్ లో మేబీ ఒక 50 గర్ల్స్ లో నేను చూసుకున్నాను అనుకోండి, ఒక 50 ఆంటీస్ వెన్ వీఆర్ సిట్టింగ్. సో వీఆర్ నో మోర్ గర్ల్స్. ఆంటీస్ ఎవరైనా కూర్చున్నప్పుడు ఎవరు అందులో 50% అయినా చెప్తారు మా నాన్నకి నేను ఏ క్లాసో తెలియదని చిన్నప్పుడు. సో ఎందుకు అంటారు అని అంటే వీ ఇట్ హ్యాడ్ హ్యాండిల్ ఇండిపెండెంట్లీ. సో మేక్ దెమ్ వర్క్ ఇండిపెండెంట్లీ. అసలు నేను ఏ ఫ్రెండ్ ని చూసినా కానీ ఏంటి అని అంటే బోర్డ్ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్, థర్డ్ క్లాస్ ఎగ్జామ్స్, వీళ్ళు చదువుతున్నారు అని. సో ఇట్స్ లైక్ టీచ్ దెమ్ టు బి ఇండిపెండెంట్, టీచ్ దెమ్ టు హ్యాండిల్ దెమ్సెల్వ్స్ సో దట్ ఆ ప్రెషర్ వాళ్ళు ఆ టైం కి పడ్డా కానీ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్, వీ ఆల్వేస్ గైడ్ దెమ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ డిపెండెన్సీ వల్ల కూడా వాళ్ళు ఓవర్ డిపెండెంట్ అయిపోయి మనం కూడా పక్కన కూర్చొని చదివించేటప్పటికి ఎవ్రీథింగ్ వాజ్ నోన్ టు అవర్ పేరెంట్స్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ స్ట్రెస్ఫుల్. మా పేరెంట్స్ నన్ను ఇలా కూర్చొని చదివిస్తున్నారన్న చిన్న స్ట్రెస్ కూడా యాడ్ అవుతుంది, విచ్ ఇస్ నాట్ మచ్ రిక్వైర్డ్. So Right. even at COVID times, even for online, I left my daughter. We both were working.
So everybody in my circle knew about it. How could she handle online? I left her. She learned by herself. రైట్. This is important. అబ్సల్యూట్లీ. అంటే మనం వెనకాల ఉన్నామని నమ్మకం ఇచ్చి వాళ్ళని వదిలేస్తే దే విల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ Correct. దేర్ ఓన్ అండ్ On their కరెక్ట్ own. అయినా రాంగ్ అయినా ఇట్స్ ఓకే. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వీల్ యాక్సెప్ట్ యూ నో ఆ నమ్మకాన్ని అయితే మనం ఇవ్వగలగాలి వాళ్ళకి. గైడ్ చేయండి. అంటే దిస్ ఇస్ లైక్ Correct. ప్రోటోకాల్స్ ఏర్పడతారు. బికాస్ 8 years కి we should not expect everything to be done. Say Yeah. this is a time for your studies, this is a time for your exercise, this is time for everything. సో Right. ఇలా కనుక స్లోగా మనం ఎక్సర్సైజెస్ ని వాళ్ళని రెగ్యులర్ హ్యాబిట్స్ లోకి ఇంక్లూడ్ చేసేస్తే their healthiness will be promised. There is no doubt about it. So రైట్. we have to train them. That's it. Yeah. But we should not sit with them. రైట్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు 8-9 ఇయర్స్ నుంచి చాలా మూడ్ చేంజెస్, కోపాలు, విసుకులు, ఏంటి ఫస్ట్ మనమే బలి మదర్స్ కింద. సో ఇది ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ ప్యూబర్టీ అండ్ మెన్స్ట్రువల్ దానికి రిలేటెడా? లేకపోతే దే ఆర్ జస్ట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అస్? First thing is definitely we should respect the small children's because our age low, rather than having their own personality changes, hormonal changes will definitely add. They might not be doing it voluntarily sometimes, but they will have that inner feelings. Why this is all happening to me? Why this puberty or why this changes? Our changes, ఒక 25% add చేస్తే 25% to 50% hormonal changes will be dominating, and other 25% is like our environment. So our environment is like healthy family environment is very important at adolescence age. So healthy environment kanka lekapothe it aggravates all the hormonal changes. There is no doubt about it. So hormonal changes ki I usually suggest my ఎవరైనా parents ilani వచ్చి they were not listening to us, they're becoming aggressive అది that. Why can't you accept whatever they are doing and చెప్తా? So because it's not, see, our children may not do so bad things. So only small things is like study time lo they might be seeing TV or TV చూడాల్సిన time lo they may go out or whatever. Family time lo they want to sit in the room and read something. Major things చూసేది isolated. They want to sit isolatedly. So అలాంటి ఏమైనా ఉంటే respect it. ఒకసారి చూస్తారు, రెండు సార్లు చూస్తారు, they only will come and sit. You want to stay, in case నలుగురు వచ్చి ఉన్నారు, if she's not liking that environment, leave her. If she wants to sit there, let her. That respect what we are giving for their feelings definitely will come back to us. So it's a small psychological this thing for their children. Kani hormonal changes, we should not encourage them to go for any treatments. Only the best treatment is like go for the exercises. Endukante at least the aggressive hormones whatever are happening, they'll be definitely under control by doing exercises. They have unlimited energy. I see with my kids, both of them. Yes. They have, boy or girl, it doesn't matter. They have lot of energy. They have Yeah. lot of energy. Correct. We need to compensate that energy. యా. అంటే మనం ఒక 4 గోడల మధ్యలో ఉంటున్నాము. వి డోంట్ హ్యావ్ ఎ ప్లే గ్రౌండ్ ఆర్ ఎ ప్లేస్ టు గో. వాళ్ళకి ఎక్కడ చెప్పాలో తెలీదు, అర్థం కాదు, ఏం చేయాలో తెలీదు, కూర్చో అంటాం ఎప్పుడు. Correct. So maybe avanni మనం whatever they want to do, let's encourage them. So but of course it's all with the safety and there are lots of things behind it which becomes endless for us to discuss. But yeah, only thing is try to accept ourselves. That's what అందుకే నేను అన్నాను. As a mother also we have to get educated. So maybe మనం చిన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యామని వెనక్కి వెళ్ళి చూసుకుంటే definitely we would see the difference. Absolutely. We are still talking about puberty, so let's take 1 or 2 questions. So my elder one is 13 years old. She isn't growing height and she haven't hit puberty yet. Inka mature avaledu papa. 13 years papa. All my relatives and friends daughters got puberty. My husband is a bit tensed about my daughter inka puberty raledu ani, and tanaki 14 years ki ochindanta puberty. సో తనకు ఆ పాపకు కూడా ఆ ఏజ్ కే వస్తుందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆ పాప హైట్ అవ్వట్లేదు. దట్స్ ద మెయిన్ కన్సర్న్. ఫస్ట్ థింగ్ ఇస్ మెటర్నల్ ఏది ఉన్నా కానీ హిస్టరీ డాటర్ కి వెళ్తుంది. సో కొంచెం డిలేడ్ ప్యూబర్టీస్ ఉన్నప్పుడు రావచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ డిలేడ్ ప్యూబర్టీ అంటే మనం వరీ అవ్వాల్సిన ఏజెస్ 16 or 17. 16 వరకు కనుక అటైన్ అవ్వకపోతే వీ హ్యావ్ టు గెట్ స్కేర్డ్. సో తను ఇంకా గ్రోత్ స్పర్ట్ రాలేదు కాబట్టి వీ కెన్ వెయిట్ ఫర్ 1 or 2 more years, like 15 years వరకు వీ కెన్ కాన్ఫిడెంట్లీ వెయిట్. ఆ 15 years కనుక గ్రోత్ స్పర్ట్ వచ్చి ప్యూబర్టీ వస్తే షీ ఈజ్ నార్మల్.
If not, definitely a consultation is required for her. నన్ను అడిగితే మాత్రం for this girl, it's 15 years is the right age to go and meet a doctor. So ఓకే. for ఓకే. till 15, we can wait. But this is not the time to treat her or anything. There is no Okay. point in giving any hormones, no point in withdrawing the cycles also. But if it's crossing that age, 15 ki consultation తీసుకోండి. If everything growth and all was absolutely fine, including scans, hormones, all the tests, if everything is fine, we can wait for 1 more year also. Then the doctors will interfere. It's రైట్. delayed puberty is definition itself is like a 16 years and more than Ah. 16 years. మ్యామ్ లాస్ట్ క్వశ్చన్ ఇట్ రిలేటెడ్ టు ప్యూబర్టీ. ఓకే. సో ఇప్పుడు మనకి మెన్స్ట్రల్ ప్యాడ్స్ కాకుండా కప్స్ కూడా వస్తున్నాయి. రైట్? చాలా మంది పేరెంట్స్ ఏ ఏజ్ నుంచి యూజ్ చేయాలి కప్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు ఇంట్రడ్యూస్ అ మెన్స్ట్రల్ కప్ టు కిడ్? I say whenever the daughter is confident. So maybe we can keep it as a target of 15 years. There are smaller cups also. There are smaller cups, but see, definitely sometimes ఒకవేళ కనుక వాళ్ళకి తెలీదు అంటే జనరలీ హైమన్ ఏమన్నా కొంచెం థిక్ రిజిడ్ హైమన్స్ ఉన్నా కానీ వాటికి అంటే అందరికీ ఉండదు. మేబీ యాక్టివ్ గా ఉండే ఫీమేల్స్, డాన్సర్స్, అథ్లెటిక్స్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎవ్రీబడి విల్ బి హ్యావింగ్ ది లాక్స్ హైమన్స్. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావు. సో వాళ్ళు కాకుండా జనరలీ అలాంటి రిజిడ్ హైమన్స్ ఉన్న వాళ్ళకి ఇట్ మైట్ బి పెయిన్ఫుల్, ఇట్ మైట్ బి లిటిల్ ఇంజురీస్ కెన్ హ్యాపెన్. సో వీ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. So at least 18 years, I say it is an ideal time to start menstrual cups. But if a girl is matured enough, they can start using. 15 years is ideal. We can start it off. నా కూతుర్ని అడిగితే నన్ను తిట్టింది, నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. I'm like, okay, fine. So I'm So I like, just okay, thought it off depends, off because topic. it's Yeah. very difficult for them to educate about the reproductive organs. Yes, So yes. it's very అంటే difficult. So they know everything on book, but you know they can't relate it to the mind. So related to the to their own body, they can't relate it to their own body. correct. So Yeah. well matured age is always good for the menstrual cups. See, book Yeah. written is different, practical Yeah. it's different. So books it Right. might be written as early as this thing, or any usage companies can be written, it can be used early. But see that Right. maturity levels of sanitizing, proper usage, to at least let us know if there are any injuries. Alanti anukunte matram, it's absolutely 18 years is really good. రైట్. థ్యాంక్ యూ. ఈ డౌట్ చాలా రోజుల నుంచి నాకు ఉండింది. థ్యాంక్ యూ. Yeah. సో వెన్ ఇట్ కమ్స్ టు పెరిమెనోపాజ్ ఇన్ ఉమెన్, అసలు ఏ ఏజ్ నుంచి పెరిమెనోపాజ్ అని చెప్పి అంటారు? వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఫర్ ఇట్? See, perimenopausal, there is no standard age, and it can vary from 2 years to 10 years. So, ante menopause 50 years kostundi anukondi. It can start from 40 years itself. So, in case if it is starting at 45, it can start at 35. So, mana body hormones, reserves, follicles eppudu chachipotayi anedi manaku teliyadu. So, it can start from anywhere. See, okati perimenopausal period is a beautiful period which we can handle. But our age lone we'll be career oriented, we'll be having growing adolescent children, so we'll having lots of stress, multitasking. So that is a very huge tough period to handle all these things. I always say, even myself also, I always think first exercise. ఎంత స్ట్రెస్ ఉన్నా కాంపన్సేట్ చేయగలిగేది ఎక్సర్సైజ్. స్ట్రెస్ కి కాంపన్సేషన్ ఇస్ నథింగ్ బట్ పెరిమెనోపాజల్ హార్మోన్స్ ను కూడా మనం రెగ్యులర్ గా చేస్తున్నట్టే. పెరిమెనోపాజల్ అనగానే ఫస్ట్ సిమ్టమ్ మనకు కనిపించేది ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ యూజువలీ కౌన్సిల్ మై పేషెంట్స్, ఆర్ 1 or 2 cycles, definitely go only for, of course, after screening, go for regular exercises, which is going to help you so much. ఫస్ట్ యోగాస్ లాంటివి, మనకి కావాల్సిన మన పీరియడ్ అంటారు చూసారంటే మన టైం. సో వీ హ్యావ్ టు టేక్ అవుట్ దట్ మీ టైం అనేది తీసుకొని వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్స్. అండ్ అది పెరిమెనోపాజల్ 35 years నుంచి. ఐ హావ్ సీన్ ఎర్లీ at 32 also, but 35 years is a common age where it is called as an perimenopausal. From 35 to 45 we have to be little careful. So as I already told you, అది మనం ఈ ఏజ్ అని కరెక్ట్ గా చెప్పలేము.
బట్ మీకు రెగ్యులర్ సైకిల్ స్టార్ట్ అయినా, లేకపోతే మూడ్ స్వింగ్స్ ఏమైనా స్టార్ట్ అయినా, మీ సిమ్టమ్స్ బట్టి మీరే అనలైజ్ చేసుకోవచ్చు. సో అలాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా కనిపించినా, సో పెరిమెనోపాజ్ లో యుల్ సీ అదర్ చేంజెస్ ఆఫ్ ఇంక్రీజింగ్. అప్పుడు యాక్నే రావచ్చు, అప్పుడు హెయిర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, అన్వాంటెడ్ హెయిర్ అవన్నీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ ఎవాల్యుయేషన్ ఫినిష్ చేసుకొని దెన్ స్టార్ట్ ఎక్సర్సైజెస్ ఫస్ట్. Of Right. course, after 30, we have to take calciums and all. అది కూడా తీసుకోవచ్చు. So because everything will help you to have your Right. smooth menopause. రైట్. సో ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ వరకు ఏదో ఒకటి ప్రాబ్లమ్ బేసికల్లీ. It's all gifts and we are gifted. ప్రెగ్నెన్సీలో ఎవరు కంప్లైంట్స్ చేసినా, మెనోపాజ్ లో ఎవరు కంప్లైంట్స్ చేసినా దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్స్ అండి, తీసుకుందాం, హ్యాండిల్ చేద్దాం అని. అబ్సల్యూట్లీ. అలాంటి థాట్ ప్రాసెస్ లేకపోతే ఎప్పుడు బాధల్లో కష్టాల్లో ఉంటాం. అంతే. First we need to know how to handle it, and it's very easy to handle female's body, but by only exercises and meditations. And see, we should, నేను ఏజ్ పెరుగుతున్న కొద్దీ maybe I'm also realizing to say no for few things, to stop yourself for few things. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మేబీ at around 30 I might have done 10 works in a day, అంటే 10 per day, multitasking. Yeah. Maybe age increase అవుతూ ఉన్నప్పుడు, when changes are happening in your body, say yourself, okay fine, no, I'm not going to do 10, I'm going to do only 5. Make it perfect. Slow down. Yeah, Just slow a down bit. అవ్వచ్చు. Yeah, slow down. Exactly. Next మళ్ళీ 5 చేసుకుందాం. Nothing will happen. Prioritize చేసుకోవటం, మీ హెల్త్ ఫస్ట్ prioritize చేసుకొని then you do everything అని చెప్తాం. రైట్. That's why I always say, right, be selfish when it comes to health. అది కూడా exclusively for females. So you have to be selfish అని చెప్పి. మీరు ఒక యూనో మీతో మాట్లాడుతుంటే ఒక సీనియర్ గైనకాలజిస్ట్ తో మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు నాకు. యూనో యు ఆర్ సో నెక్స్ట్ డోర్ పర్సన్ టు మీ. అయ్యో. The way you are saying is, ఎందుకంటే it's not about only studies or anything. You are telling what is actually needed in our daily life. Correct. See, we all face, and see, maybe you are in another profession, I'm in another profession, we are like working women. So I always say, అడుగుతా ఉంటే డాక్టర్ ఎప్పుడు చూసినా హాస్పిటల్లో కనిపిస్తారు, how to manage your life అని. I always say after 9 o'clock is my time. I may go out, I may meet my friends, I may do everything. మళ్ళీ వర్క్ టైం కి మీకు కనిపిస్తాం, అంతే డిఫరెన్స్. సో వీ షుడ్ హ్యావ్ అవర్ ప్రయారిటీస్. ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా చూసుకోవాలి. ఒక్క ప్లానింగ్, ఒక అరగంట కూర్చొని ఆ వీక్ ప్లానింగ్ చేసుకుంటే కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఐ ఆల్వేస్ సే ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ప్రయారిటైజేషన్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూతురు బోన్ చేస్తుంది, ఇక్కడ డెలివరీ అవుతుందంటే నేను డెలివరీకే వస్తాను, భోజనానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. 2 చేయాలి అని స్ట్రెస్ పడిపోవటంలో పాయింట్ లేదు. Finish your job, go back. Yeah, balance with your daughter with another job rather than keep feeding her. So that's how I just want to balance everything. So అంతేకాని మనం అక్కడ ఎమోషనల్ ఫ్యాక్టర్ ని ఎక్కువ యాడ్ చేయకూడదు. వీ హ్యావ్ టు బి లిటిల్ ప్రాక్టికల్. సో అని చాలా మంది పాపం ఎమోషనల్ అయిపోయి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఎగ్జాంపుల్. నో, ఇట్ యాక్చువల్లీ వర్క్స్ బికాస్ తెలుగు మామ్స్ నెట్వర్క్ లో చాలా మంది నేను బాధపడుతున్నానండి, నేను ఏడుస్తూ రాస్తున్నాను. ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఎమోషన్స్ వర్క్ ఎ లాట్. ఫస్ట్ ఏడ్ చేసి ఆ తర్వాత మనం ఆలోచించడం మొదలు పెడతాం యాక్చువల్లీ. Definitely. See, there are so many days, and even my daughter is sick, or maybe husband was sick, or anything. But when it comes to duty, it's nothing wrong. Let us finish the job. Come and concentrate on them more. Ante. Only thing is, emotional factors kante practical factors pettukuntene manaki work out avutundi, which is little difficult for us. But we need to streamline all the things and anta. రైట్, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ పూజిత గారు. ఇవాళ మీతో మాట్లాడడం ఈజ్ లైక్ ఐ ఓపెనర్ ఆన్ సో మెనీ థింగ్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. రియల్లీ ఇంత టైం తీసుకున్నారు, ఇంత మాట్లాడారు. ఎస్పెషల్లీ అబౌట్ కిడ్స్. మన లైఫ్ అంతా వాళ్ళ చుట్టూలోనే తిరుగుతూ ఉంటుంది, కిడ్స్ చుట్టూలోనే 99%. సో few things I have taken is, of course, kids are important, but our time, me time and exercise is really important. Really important. And giving freedom to our own children is also very important. Not to be very stressful, not to be competitive, not to be ante వాళ్ళకి ఎలా పెరగాలి, ఎలా కాంపిటేటివ్ అవ్వాలి అని హెల్దీ వేలో నేర్పించాలి. బికాస్ దిస్ ఇస్ డెఫినెట్లీ అ కాంపిటేటివ్ వరల్డ్. ఎవ్రీబడి హ్యాస్ టు సర్వైవ్. వి షుడ్ స్టార్ట్, బికాస్ మనం ఈ రోజు వాళ్ళకి ఎంత రిలాక్స్డ్ గా నేర్పిస్తామో అంతే రిలాక్స్డ్ గా వాళ్ళ ఫ్యూచర్ ని కూడా హ్యాండిల్ చేయగలరు.
ఇట్స్ లైక్ Right. అన్నెసెసరీ స్ట్రెస్ఫుల్ సినారియోస్ లో పెడితే మన హెల్త్ ఫస్ట్ పాడవటం తప్ప వేరే ఏం లేదు. సో ఫస్ట్ థింగ్ ఇస్ డిసిప్లైన్ లైఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్. అండ్ వాళ్ళకి ఈ రోజులో హోమ్ ఫుడ్ ఇంపార్టెన్స్ అండ్ ఇంట్లో ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ నేర్పిస్తే వీఆర్ సక్సెస్ఫుల్. రాదర్ దెన్ గివింగ్ దెమ్ సో మచ్ ఆఫ్ ఇన్కమ్, సో మచ్ ఆఫ్ ఆస్తులు ఇవ్వటం కంటే వాళ్ళకి ఇచ్చే ఆస్తి సెల్ఫ్ డిసిప్లైన్ ఎలా చేసుకోవాలి, అట్లీస్ట్ హెల్త్ ఎలా చూసుకోవాలి నేర్పిస్తే చాలు. మిగతా అన్ని ఇట్ విల్ ఫాలో అండి. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ పూజిత గారు. Yeah. థ్యాంక్ యూ రియల్లీ. Pleasure talking to you. చాలా బాగుంది మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. అయ్యో, ఎనీ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.